భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. డైరెక్టర్ ఆర్జీవి మనతో ఉన్నారు. సార్ వ్యూహం వెనక ఏంటి సార్ మీ వ్యూహం ఏంటి? వ్యూహం వెనకాల దైవ సాక్షిగా నా వ్యూహం ఏమీ లేదు. పాయింట్ 1, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను నమ్మిన నిజం ఒకటి గీసాను. దాని తర్వాత ఎవరు చూశారు, ఎవరు దాని గురించి ఏమనుకుంటారు అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే జగన్ అంటే ఎందుకు సార్ అంత ఇష్టం? ఎందుకంటే మీరు కమ్మరాజుల కలపరేట్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఎంత ముందు జగన్ ఎక్కువ అంటే ఫేవర్గా ఎందుకని? ఇప్పుడు ఎందుకంత ఇష్టం అంటే ఇప్పుడు పాయింట్ అండి, ఇప్పుడు ఎవరికైనా సరే ఒక పాలసీయో లేకపోతే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అందరికీ కూడా ఎవరో ఒకళ్ళు అంటే పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ మీరు పనిచేస్తున్న కంపెనీ కానీ పొలిటికల్గా కానీ వేరే అంటే ఎందుకు ఇష్టం అని నేను అన్ని అంత డెఫినేషన్ ఇవ్వలేను. బట్ జనరల్ ఇంప్రెషన్ ఐ హ్యావ్ వెరీ గుడ్ ఇంప్రెషన్. ఈ సినిమాలో జగన్ గారిని చూపిస్తున్నారు అని తెలుస్తుంది. సో అంటే ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా షోలు కానీ లేకపోతే టికెట్ రేట్లు పెంచాలని ఏమన్నా అడిగారు గవర్నమెంట్ని? టికెట్ రేట్లు అనేది రూల్ ప్రకారం పర్టికులర్ బడ్జెట్ 100 crores దాటిన తర్వాతే దానికోసమే పెడతారు. అంతకన్నా అది కేటగిరీలో రాదు. ఇది పొలిటికల్ డ్రామా. ఇది ఎవరు వస్తున్నారు సార్? గెస్ట్లు ఎవరు వస్తున్నారు? చాలామంది వస్తున్నారు, మీరు చూస్తారు. వైసీపీకి అంటే ఇప్పుడు నాలాగా ఈ పర్టికులర్ సినిమా సబ్జెక్ట్కి అట్రాక్ట్ అయిన వాళ్ళు కానీ ఈ క్యారెక్టర్స్కి అట్రాక్ట్ కానీ వాళ్ళందరూ వస్తారు. వర్మ అంటే మ్యూచువల్స్ అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తిగా తెలుసు. బట్ ఇప్పుడు మీరు వైసీపీకే స్టాండ్ తీసుకున్నట్టుగా తెలుసు. మరి మీ సినిమా చూడాలంటే వైసీపీ వాళ్ళు మాత్రం న్యూట్రల్. నేను ఎప్పుడు న్యూట్రల్ కాదు నా లైఫ్లో. నాకు ఆల్వేస్ ఐ హ్యావ్ వెరీ హార్డ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్. మరొక వాదన, అమ్మాయిల మీద ఉంటుంది, పాలిటిషియన్స్ వీళ్ళ మీద ఉంటుంది. అలా ప్రతి దాంట్లో నాకు చాలా క్లియర్ కట్గా నేను ఎప్పుడు నా లైఫ్లో న్యూట్రల్గా లేను. గత 2 ఏళ్ళుగా ఒక క్వశ్చన్ వేస్తున్నారు సార్. మీరు ట్విట్టర్ హ్యాండిల్ చేసేది ఆర్జీవి గారు కాదు, వైసీపీ సోషల్ మీడియా అంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు అది ఏం డిఫరెన్స్ పడుతుంది? ఇప్పుడు నేను ఆల్రెడీ వైసీపీకి ఫర్ అని చెప్పాను కదా, వాళ్ళు నేను చేసిన ఏం పడుతుంది? మీరు దాంట్లో నుంచి బయటికి రావట్లేదు. నేను ఆల్రెడీ నేనే మర్రో అని చెప్తే మళ్ళీ వైసీపీ అంట కదా ఇది కంటే, అరే నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ. నిజానికి నేను జగన్ గారు, నాకు వైసీపీ నాకు తెలియదు, నాకు పార్టీ తెలీదు, నాకు వాళ్ళు ఎలా పాలిస్తున్నారు, వాళ్ళ గవర్నమెంట్ ఏంటి అనేది నాకు అవగాహన లేదు. ఐ బిలీవ్ ఇన్ జగన్. యానిమల్ సినిమా గురించి మీరు గొప్పగా చెప్పారు. వాళ్ళ సలార్ సినిమా కూడా రిలీజ్ అయింది కదండి, దాని మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఇంకా నేను చూడలేదు, మోస్ట్లీ రాత్రి చూస్తాను సినిమా. తెలంగాణకు సంబంధించిన సీఎం గెలిచాక ఎవరు కూడా కలవలేదు సినిమా ఇండస్ట్రీ నుంచి అన్నారు. కేవలం నాగార్జున, చిరంజీవి తప్ప ఎవరు కూడా ట్వీట్ చేయని పరిస్థితి ఉంది. దానిపైన ఒక సినిమా సీనియర్ డైరెక్టర్ ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా డైరెక్టర్ మినిస్టర్ నేను నా లైఫ్లో ఎప్పుడు కలవలేదండి, నాకు తెలియదు. కావాలని లేదో కూడా నాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ సినిమా డైరెక్టర్ మినిస్టర్ ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. సో ఇంతవరకు నేను 30 years పైన ఉన్నాను నేను ఇండస్ట్రీలో, నేను ఎప్పుడు సినిమా మినిస్టర్ని కలవలేదు. సో ఏ కాంటెక్స్లో అన్నారని కూడా నాకు తెలియదు. సిమిలారిటీ సినిమా ఒకటి వస్తుంది, యాత్ర 2, దాని మీద మీ ఒపీనియన్? అని నాకు తెలియదు. ఎందుకంటే నాకు మై రాగో తెలుసు, బట్ ఐ డోంట్ నో తన సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటనేది నాకు అసలు ఏమాత్రం అవగాహన లేదు. సో ఇది ఆర్జీవి చెప్తున్నారు, నేను ఖచ్చితంగా వైసీపీ కోవటని అని. సో దాని గురించి ప్రత్యేకంగా చర్చ కూడా అవసరం లేదని చెప్పి ఆర్జీవి చెప్తున్నారు. అయితే టికెట్ల హైక్ కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ ఏవి కూడా చర్చించలేదు కాబట్టి ఖచ్చితంగా జగన్కి అనుకూలంగా అలాగే వైసీపీకి అనుకూలంగా ఉంటుందని రాంగోపాల్ చాలా స్పష్టంగానే చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.